గెహజీ మనసు అంతా దేని మీద ఉంది చెప్పండి? కుష్ఠరోగం ఒకడు వచ్చి పోగొట్టుకున్నాడు, ఇంకోటి సంపాదించుకున్నాడు. ఒకడు కుష్ఠరోగం వచ్చి పోగొట్టుకుంటే ఇంకోటి సంపాదించుకున్నాడు. ఎలీషా తర్వాత ఆ స్థానంలో ఉండాల్సిన వ్యక్తి ఎవరు? గెహజీయే. మరి గెహజీకి ఏమైంది? అప్పటికి అడిగాడు, నా మనసు నీతో రాలేదా అంటే తెలుసు, ఎలీషా పక్కన ఉన్నాడు, ఎన్నో అద్భుతాలు చూశాడు. కానీ మనసు అంతా దేని మీద ఉంది? ఆ డబ్బు మీద ఉంది. మనసు అంతా దేని మీద ఉంది? ఆ పాప సంబంధమైన వాటి మీద ఉంది. మనసు అంతా వేటి మీద ఉంది? వ్యర్థమైన వాటి మీద ఉంటుంది మన మనస్సు. అందుకే లోతు భారీ మనసు అంతా ఐగుప్తు, దాని సొదొమ గోమొర్రా మీదే ఉంది. నీ దృష్టి నా దృష్టి దేని మీద ఉంటుంది ఈరోజు? లాస్ ఏంజల్స్ వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంది? డబ్బు సంపాదించాలా, ధనవంతులు కావాలా, ప్రపంచంలో మేము ప్రఖ్యాతులు చెందాలా. మా దృష్టి అంతా వాళ్ళు జల్సాలతో ఉన్నారు. చివరికి దేవుడికి ఎంత ఇచ్చారండి వాళ్ళు? గాడ్ ఈజ్ జీరో. 48 గంటలు పట్టలేదు.